ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాజన్నర్ సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ గ్రామంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. కలెక్టర్ ఎస్పీతో కలిసి ప్రతిజ్ఞ చేసి రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చారు. 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఒక్కో శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. గౌరవిస్తాను. నా భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా కాపాడుకోవాలి. అరైవ్ అలైవ్ అనే సందేశాన్ని గుర్తుంచుకుంటాను. ప్రమాదాలకు కారణమైతే వాహన ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక మంచి కార్యక్రమాన్ని సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీస్ శాఖను అభినందిస్తూ మీ అందరూ సరిహద్దుల్లో రోడ్ల మీద జరిగే ప్రమాదాలను సంఖ్యను కూడా తగ్గించడం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోనుకోవడం మాకందరికీ చాలా సంతోషాన్ని ఇస్తుంది. కార్యక్రమానికి ఒక గొప్ప ఉత్తేజాన్ని తీసుకొస్తుందని భావిస్తున్నాను. ఈ అరైవ్ అలైవ్ అన్నది కేవలం రోడ్డు భద్రత మీద, ఇది కేవలం పోలీస్ పను, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పను, కొందరి పను కాదు. ఎందుకంటే రోడ్డు భద్రత అన్నది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది. అందుకే మొత్తం సమాజానికి సంబంధించిన బాధ్యత కాబట్టి రోడ్లు మరింతగా సురక్షితంగా మార్చడం, ప్రమాదాలు తగ్గించడం, ప్రాణాలు కోల్పోతుండగా 25,000 ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన నిస్సాయులందరికీ సాయాన్ని అందించేటువంటి లక్ష్యంలో, అపన్నాస్తాన్ని అందించేటువంటి లక్ష్యంలో 2 సంవత్సరాల 3 మాసాల నుంచి జరుగుతున్నటువంటి తీరుతెన్నులు మీరు అందరూ కూడా గమనిస్తున్న వేళ ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, రెండూ కూడా మనకు 2 కళ్ళు ఎలాగో ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంక్షేమాన్ని ఓవైపు పరిగెత్తిస్తూ మరోవైపు అభివృద్ధి రంగంలో కూడా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం చేసేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతామని మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ప్రధానంగా ఇంతకుముందే గరీమా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు మార్చి 6 నుండి 99 డేస్ ప్రోగ్రామ్ అని 99 రోజుల ప్రణాళిక అని ఒక కార్యక్రమాలు తీసుకొని ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి అంశాలను ప్రజలకు చెప్పేటువంటి సందర్భం, మిగతా కాలానికి ప్రజల ద్వారా వచ్చేటువంటి అంశాలను ప్రణాళికలు చేసుకొని ముందుకు పోవడం చెప్పేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు ఈ రోజు నుంచి పోలీస్ శాఖ ద్వారా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు తీసుకునే విధంగా ఇంచుమించు ఒక వారం రోజులు భద్రతకు సంబంధించిన అంశం కానీ, క్రమశిక్షణకు సంబంధించిన అంశం కానీ, చట్ట పరిధిలో ఏ విధంగా పౌరుడు ముందుకు వెళ్ళాలని చెప్పిన అంశం కానీ, ఇంతకుముందే మేడం చెప్పినట్టు ఆసుపత్రికి సంబంధించినటువంటి సేవలు ఏ విధంగా పేదలకు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. పరిశుభ్రతను, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. గురుకులాల్లో చదివేటువంటి పేద విద్యార్థి అందరూ కూడా ప్రభుత్వ వైద్యపరంగా సేవలు అందించే విధంగా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని అధిగమించే విధంగా ప్రభుత్వ పక్షాన సేవ చేసేటువంటి కార్యక్రమాలు కూడా, అంటే ఈ 99 రోజుల ప్రణాళికలో ఒక్కొక్క వారం ఒక్కొక్క శాఖ సంబంధించినటువంటి అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ద్వారా అందుతున్న కార్యక్రమాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు మన సన్నిధిలోకి ఈరోజు నిజామాబాద్ గౌరవపేట మండలం నిజామాబాద్లో మొదటి ప్రోగ్రాం ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఎస్పీ గారు, డిఎస్పీ గారు అడగగానే, స్థానిక సీఏ గారు అడగగానే
నిజామాబాద్ గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈరోజు మీరు చూసారు వీడియోలో రాష్ట్ర డీజీపీ ఇచ్చిన సందేశం కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం కానీ లేదు. ఒక చిన్న నిడివిగల ఒక వీడియో, ఒక నిడివిగల వీడియోను కూడా మీకు చూపెట్టడం జరిగింది. అంటే భద్రతకు సంబంధించిన అంశంలో, రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి అంశంలో అరేవండి అలేవనేటువంటి కార్యక్రమంలో ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పిన కార్యక్రమం అజాగ్రత్తగా నడిపితే ఏం జరుగుతుంటాం. ఈరోజు ప్రధానంగా పోలీస్ శాఖ ద్వారా సిరిసిల్లాలో జరిగింది, వేములవాడలో కూడా ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. అప్పుడు కూడా ఎస్పీ గారు, కలెక్టర్ గారిని అందరూ కూడా పాల్గొని ప్రజలను చైతన్యవంతులు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసే ప్రయత్నం చేసినాం. ప్రధానంగా ఇంటి నుండి ఉద్యోగరీత్యా, ఉపాధి రీత్యా, ఇతరత్ర కారణాల వల్ల వ్యవసాయం పనుల నిమిత్తం కానీ ఏమైనా ఇంటి నుంచి బయటకి బండెక్కి వెళ్ళేటువంటి క్రమంలో అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ బస్సు ప్రయాణం కానీ ఇతరత్ర ఏ ప్రయాణం అయినప్పుడు కూడా తిరిగి నా కోసం ఇంటి దగ్గర నా తల్లి తండ్రులు నా భార్య పిల్లలు చూస్తారని చెప్పినటువంటి ఆలోచన వెళ్తే తిరిగి క్షేమంగా ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది. రోడ్ ఎక్కిన తర్వాత ఇంటిని మర్చిపోయినా, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మర్చిపోయినా అతి వేగంతో జాగ్రత్తలు లేకుండా ప్రయాణం చేస్తే జరుగుతున్నటువంటి ప్రమాదాల వల్ల నిండు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం ఏ విధంగా తల్లడిల్లుతుందో చూసేటువంటి ప్రయత్నం చేయడానికే మీకు వీడియో ద్వారా ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు మేడం చెప్పిన మొన్నటి రోజు ఒక మాట అన్నది, నో హెల్మెట్ నో పెట్రోల్ అని. పెట్రోల్ బంకులకు వెళ్తే హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయొద్దని చెప్పిన నినాదం ఈరోజు నో హెల్మెట్ నో ఎంట్రీ అని. ఇదంటే మనకు మనం ఒక జాగ్రత్త తీసుకునే విధంగా, మనకు మనం ఒక విధి విధానాలు గిట్ట తీసుకొని పోతే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు. ఆ రాజ్యాంగం పట్ల ఈరోజు ఇక్కడ మనం సమావేశం అవుతున్నప్పుడు కూడా ఏ విధంగా మాట్లాడుకోవాలి, ఈ మాట్లాడేటప్పుడు జరుగుతున్న దానిపైన ఏం చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా రాసుకున్నాం. అంటే ఓ చట్టాన్ని, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని చట్టాలను, అన్ని గ్రంథాలు చూసిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడ ఉన్నటువంటి కులాలు, మతాలు, ప్రాంతాలు అన్ని ఆలోచనలకు అనుగుణంగా మనం ఒక చట్టం రాసుకున్నాం. ఇంకా చట్టాలు కూడా సరిదిద్దుకుంటున్నాం, ఇంకే విధంగా ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మన జీవనంలో మనకు ఒక నియమావళి రూపొందించుకోవడం తప్పు లేదు. కాబట్టి మనం అందరం కూడా గ్రామంలో ఉన్నటువంటి కొడుకు అడుగుతుండు కదా అని పల్సర్ బండి కొనిస్తే ఏం జరిగింది, కొడుకు అడుగుతుండు కదా అని ప్రేమతోని ఒక నూతన వాహనం ఎన్ఫీల్డ్ అనేటువంటిది కొనిస్తే ఏం జరిగింది అనేది కూడా మనం ఈరోజు చూడడం జరిగింది. కాబట్టి మనం పిల్లలకు ప్రేమ ఉండాలి, గారాబం ఉండాలి, వాళ్ళు అడిగినటువంటిది తప్పనిసరిగా ఇవ్వాల్సిన సందర్భం వస్తే దాంతో పాటు జాగ్రత్తలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు మన పైన ఉంది, మన యువత పైన ఉంది, యువకుల పైన ఉంది, గ్రామ పెద్దల పైన ఉంది అన్నమాట ఈ సందర్భం చెప్పి పనిచేస్తూ ఈరోజు కొంతమంది కాలం మారింది, మనకేం అవసరం లేని చెప్పని గతంలో గ్రామ పెద్దలు ఎవరైనా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టిస్తే నలుగురు గ్రామ పెద్దలు పిలిపించి నేను నడవడిక బాగలేదని చెప్పేవాళ్ళు. కానీ కాలం మారింది, ఇప్పుడు చెప్పేవాళ్ళు మనకెందుకులే అనుకుంటుంది. దానివల్ల కూడా నష్టం జరుగుతుంది. అలా కాకుండా మనం తప్పనిసరిగా ఒక సామాజిక బాధ్యతగా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి మంచి చెడును విచక్షణ జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది, అవసరం ఉంది. అదే బాధ్యత ఈరోజు పోలీస్ శాఖ ద్వారా చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఏవేవి కార్యక్రమం తీసుకోవాలని చెప్పన్నప్పుడు సమాజానికి ఈరోజు రోడ్డు భద్రత సంబంధించిన అంశాలు కూడా తీసుకునే క్రమంలో రావడం జరిగింది, చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమావేశం ద్వారా ఒక స్ఫూర్తిని, ఒక చైతన్యాన్ని తీసుకొని